గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు జమ్ము సతీష్, వెస్టేజ్ కంపెనీ డైమండ్ డైరెక్టర్. ఈరోజు మనం ఒక రైతు ద్వారా కొబ్బరి తోటకి రావడం జరిగిందండి. సో ఈ కొబ్బరి తోటలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బొండాలు పెరిగేటప్పుడు మచ్చ కింద కట్టేసి రాలిపోతున్నాయి. పిండి దశలో ఉండేటప్పుడు చాలా బొండాలు రాలిపోతున్నాయి, ఒకటో రెండు మాత్రం మిగులుతున్నాయి ఒక్కొక్క గెల దగ్గర. సో అవి కూడా బాగా బొండాలు పెరిగినప్పటికీ కూడా మచ్చ కింద కట్టేసి అంత ఆశించినంతగా గ్రోత్ అనేది కనిపించట్లేదు. ఇది పెద్ద ప్రధానమైనటువంటి ప్రాబ్లంగా ఇక్కడ కొబ్బరి తోటని రైతుల మాటల ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. సో ఈ ప్రాబ్లం ఏంటి, అలాగే వీటికి సంబంధించిన సొల్యూషన్ కూడా మేము ఇవ్వడానికి వచ్చాము. ఇక్కడ మన అగ్రి ప్రోడక్ట్స్ ద్వారా, వెస్టేజ్ కంపెనీ ద్వారా మేము ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం కోసం మేము ఫీల్డ్కి రావడం జరిగింది, విజిటింగ్కి రావడం జరిగింది. సో మనం ఈ ప్రాబ్లం ఏంటంటే రైతు మాటల ద్వారా విందాం. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు అసిర్ నాయుడు గారు. అసలు ఈ కొబ్బరి తోటకి వచ్చిన ప్రాబ్లం ఏంటో ఒకసారి చెప్పండి సార్. అదేనండి, పింజి రాలిపోవడము, తర్వాత ఏమో కాయకి మచ్చ రావడము, ఈ గెల ఒత్తుంటే అందులో 2-3 పింజలే దక్కుతున్నాయి. ఓకే, మిగతావన్నీ అలాగొచ్చి ఎండిపోయి రాలిపోతున్నాయి. ఓకే ఓకే. దీనికి సంబంధించి ఏమైనా మీరు బయట పురుగుల మందులు కానీ ఇట్లాంటి ఏమైనా కొట్టారా సార్? ఇంతవరకు ఏంటి వాడలేదు సార్. మేము మామూలు మొదలకే ఎరువులు వేసాం అంతే. ఓకే ఓకే, ఎరువులు వేసారు కానీ మీరు మామూలుగా మందులు స్ప్రేయింగ్ చేయలేదు? వాడలే. ఓకే ఓకే. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుందండి ఇది రఫ్గా? మాది దగ్గర 3 ఎకరాలు. 3 ఎకరాలకు కొబ్బరి తోట ఉంటుంది. ఓకే ఓకే. సో అయితే మీకు డెఫినెట్లీ వెస్టేజ్ ప్రొడక్ట్స్ ద్వారా, మా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ద్వారా మీకైతే మంచి రిజల్ట్ వస్తుందండి. దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేద్దాము. సో మీరు ప్రొడక్ట్స్ వాడండి. వాడిన తర్వాత మళ్ళీ మేము ఒక 18 డేస్ అంటే 18 రోజులు 20 రోజుల తర్వాత కూడా మళ్ళీ మేము ఫీల్డ్కి రావడం జరుగుతుంది. అప్పుడు ఈ మొక్కలకి మార్పు ఎలా వచ్చింది ఏంటి అనేది మళ్ళీ మనం వీడియో తీసి చక్కగా మనం ఇవన్నీ కూడా వివరంగా చెప్పి 10 మంది రైతులు కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. జమ్ము సతీష్, డైమండ్ డైరెక్టర్, వెస్టేజ్ కంపెనీ. Thank you.